ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 50% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కోసం క్యూ లైన్స్ లో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. 12 జిల్లాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. 4,61,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. జూన్ 5న ఫలితాలు రాబోతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు చూస్తే 50% పోలింగ్ నమోదైంది. ఇక సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కోసం క్యూ లైన్ లో ఎవరైతే ఉన్నారో వారికి ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించారు ఎలక్షన్ అధికారులు. 12 జిల్లాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. ఇందులో 4,61,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక బరిలో చూస్తే 52 మంది అభ్యర్థులు ఉన్నారు. జూన్ 5న లెక్కింపు ఉంటుంది. అదే రోజున ఫలితాలు ఉండబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు లైన్ లో ఉన్నారు నల్గొండ నుంచి చంద్రశేఖర్, అలాగే వరంగల్ నుంచి కుమారస్వామి. ముందుగా నల్గొండకి వెళ్దాం. చంద్రశేఖర్, ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. సో ఇప్పటి వరకు ఎంత పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి కుమారస్వామి అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి. ఎస్ ధనలక్ష్మి, నల్గొండ, వరంగల్, అదేవిధంగా ఖమ్మంకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు అంటే పట్టభద్రులంతా కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే 4 గంటలు పూర్తి కాగానే 4 గంటల లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసేందుకు అనుమతినిచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అనేటువంటి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కొనసాగినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 60% చేరువగా అనధికారిక లెక్కల ప్రకారం 60% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జనగామ జిల్లాలో చూసుకున్నట్టయితే జనగామ జిల్లాలో మొత్తం 49.66 అంటే 49.66% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 23,419 మంది మొత్తం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు పోలైన ఓట్లలో 11,629 ఓట్లు జనగామ జిల్లాలో పోలైనాయి. హన్మకొండ జిల్లాలో 52% మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైతే 22,761 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక వరంగల్ జిల్లాలో 50% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 49% పోలింగ్ నమోదైంది. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 50% పోలింగ్ నమోదైతే ములుగు జిల్లాలో 56% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనం ఇప్పటి వరకు అంటే జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఎవరైతే కొండా సురేఖ, అదేవిధంగా ధనసరి అరుసూర్య అలియా సీతక్క, ఈ సీతక్క ఇద్దరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రముఖులంతా మంత్రులు మినహా మిగతా వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం నమోదైనట్టు అంటే 3 జిల్లాల పరిధి లోపల 3 ఉమ్మడి జిల్లాల పరిధి లోపల నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధి లోపల ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు అంటే మొత్తం ఎక్కడ కూడా అంటే ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పట్టభద్రులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి తాజా సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రధానంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నారో వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున కాకతీయ యూనివర్సిటీ పరిధిలో
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఎవరైతే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, అదేవిధంగా పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కూడా పోటాపోటీగా ఓటర్లను సమీకరించి ఓటర్లను ఎడ్యుకేట్ చేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో పూర్తిగా కృతకృత్యులయ్యారు, సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం బట్టి చూడవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా అంటే మొత్తం మనం ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఇలా 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎవరైతే 4 గంటల లోపు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం లైన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలింగ్ సిబ్బంది కూడా అంటే ఎక్కడ కూడా అటు పోలీస్ అధికారులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు తమకు సంబంధించినటువంటి నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పోలింగ్ పర్సెంటేజ్ అత్యధికంగా నమోదయ్యేందుకు కృషి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరంగల్ జిల్లాలోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారిక వర్గాల ద్వారా ప్రస్తుతం సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. ఇక్కడ నల్గొండకు వెళ్దాం. నల్గొండలో చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు ఎంత పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు పోలింగ్ సమయం ముగిసింది. దాదాపు 4 గంటలకు ముగియడంతో మొత్తం అంటే ఎక్కడైతే 4 గంటలకు ఎక్కువ అంటే ఆ టైంకి ఎవరు పోలింగ్ కేంద్ర పరిసరం లోపలికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇటు ఓటు హక్కును వినియోగించుకుందుకు కూడా అవకాశం కల్పించారు. కానీ ప్రస్తుతం మనం ఉన్న పోలింగ్ కేంద్రంలో అంటే ఎవరు కూడా లేకపోవడంతో మొత్తం కూడా సీజ్ చేయడం లాంటి ప్రక్రియ చేస్తున్నారు. మనం చూడవచ్చు. మొత్తం అంటే ఏదైతే జంబో బ్యాలెట్ బాక్సులు ఈసారి కేటాయించడం జరిగింది. పెద్ద సంఖ్యలో అంటే 52 మంది అభ్యర్థులు ఉండడంతో, భారీ బ్యాలెట్ పత్రం ఉండడంతో ఇటు జంబో బ్యాలెట్ బాక్సులు ఇవ్వడం జరిగింది. దాన్ని మొత్తం ఇటు పోలింగ్ సమయం ముగియటం, ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఎవరు లేకపోవడంతో ఈ సీజింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పటివరకు అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 65 నుంచి 70% వరకు పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తా ఉంది. గత ఎన్నికల్లో పోలిస్తే ఏదైతే 2021లో జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, ఇదేవిధంగా వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి చూస్తే 74% పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఈసారి దానికంటే మించి పోలింగ్ శాతం ఉంటుందని చెప్పి అయితే అధికారులు అంచనా వేశారు. కానీ మొదటి నుంచి కూడా ఎన్రోల్మెంట్ విషయంలో కూడా చాలా అంటే తక్కువగా నమోదైన పరిస్థితి ఉంది. ఎన్రోల్మెంట్ విషయంలో కూడా చాలా మంది పట్టభద్రులు ఎన్నికి తగ్గినారు, చాలా మంది ఇటు నమోదు చేసుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఇటు ఓటింగ్ కి సంబంధించి కూడా చాలా వరకు నిరాసక్తత అనేది చాలా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే నల్గొండ అర్బన్, అదేవిధంగా ఈ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో చూస్తే మాత్రం రూరల్ కంటే కూడా చాలా తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రూరల్లో క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటే పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలన్నీ కొంత మందకొడిగా కొనసాగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైనా కానీ మొత్తానికి మాత్రం అంటే గత కొన్ని నెలలు అంటే దాదాపు నెల రోజుల నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొత్తం ఈ అన్ని పార్టీలు కూడా దీనిపై దృష్టి పెట్టి ప్రధాన పార్టీలు, అదేవిధంగా స్వతంత్ర అభ్యులు భారీ ఎత్తున పోటీ చేయడంతో ఇటు యువతలో కూడా పెద్ద విషయంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగియడంతో అధికారులు కూడా కొంత అంటే శాంతియుతంగా ముగియడంతో, ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గ పరిధిలో ములుగు వంటి సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం మొత్తం పోలింగ్ ముగిసిన తర్వాత ఈ బాక్సులన్నింటినీ కూడా ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఇక్కడి నుంచి అంటే పోలింగ్ కేంద్రాల నుంచి నల్గొండ శివార్లో ఉన్నటువంటి దుప్పలపల్లి కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తారు. అయితే చాలా దూర ప్రాంతాలు ములుగు, అదేవిధంగా ఇతర దూర ప్రాంతాలు ఉండడంతో రేపు ఉదయం వరకు కూడా ఈ తరలింపు అనేది కొనసాగుతుంది అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక ఖమ్మం నుంచి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఖమ్మంలో పోలింగ్ ఇప్పటి వరకు ఎంతవరకు నమోదైంది? అలాగే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అటు పోలీసులు కావచ్చు, ఎన్నికలు సిబ్బంది కూడా అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా పనిచేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 1,23,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా కేవలం 55 అంటే 55%
మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 173 పోలింగ్ కేంద్రాల్లో తమ పోటీకి సంబంధించి 52 మంది అభ్యర్థులు తమ బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు, ప్రధానంగా పోలింగ్ సమయం ముగిసింది. దీనికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా పూర్తిగా స్ట్రాంగ్ రూమ్ లో తరలించేందుకు కూడా ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించినటువంటి సిబ్బంది మొత్తం రౌండ్ సీల్ వేయడంతో పాటు ఆ పోలింగ్ బాక్స్ అంటే మొత్తం బ్యాలెట్ బాక్సులు అన్నింటిని కూడా సేఫ్ గా ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు అభ్యర్థులు అంటే ఓటర్లకు సంబంధించి 500 రూపాయల పంపిణీ విషయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత ఆందోళన కలిగించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా క్యాంపు కార్యాలయాలను ఇతర ప్రాంతాలలో డబ్బులు తీసుకుంటున్నట్టుగా కూడా నేరుగా చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి అశోక్ కుమార్ కూడా నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆందోళన కొనసాగించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో వరంగల్ కు సంబంధించి గత 21లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినప్పుడు చూసుకున్నట్లయితే 4 గంటల లోపు 75.42% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా ఖమ్మం సంబంధించి 74.5%, నల్గొండకు 74.8% పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి మాత్రం చూసుకున్నట్లయితే 55% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే ఖమ్మం అంటే మొత్తం హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు తమ ఓటు రెన్యువల్ చేసుకోవడంలో కూడా ఎన్రోల్మెంట్ లో కూడా చాలా పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించింది. నిరాసక్తి మాత్రం ఎదురు చూసిన పరిస్థితి అయితే కనిపించింది. ఓటింగ్ కూడా చాలా తక్కువ మంది వచ్చినటువంటి పరిస్థితి. అంటే రూరల్ ఏరియాలో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అదేవిధంగా గతంలో 5,05,565 ఓటర్లు దాదాపుగా 2021 మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఉంటే ఈసారి మాత్రం కేవలం 4,64,000 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే 4,65,000 కూడా చాలా తక్కువ మంది కూడా పోలింగ్ కి పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకునే పరిస్థితి. ఇప్పటికైతే మనం చూడొచ్చు విజువల్స్ లో పోలింగ్ కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ కి వెళ్లేందుకు పోల్ బాక్సులు తరలిస్తున్న పరిస్థితి. మొత్తం జీపీఎస్ సిస్టమ్ ద్వారా కూడా మొత్తం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వెళ్లనున్నారు. మొత్తం 5వ తారీఖున ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.